గుంటూరులోని మూర్తినగర్ 39వ డివిజన్లో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమానికి కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గళ్ల మాధవి, గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా నసీర్ అహ్మద్ మాట్లాడుతూ, గతంలో ఈ రోజు తెలుగుదేశం అదే హెల్త్ యూనివర్సిటీకి డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును మార్చిన రోజే ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని తీసుకున్నటువంటి వీరయ్యకి, రఫీకి, అలాగే 39వ డివిజన్ ప్రజలకు కూడా హృదయపూర్వక అభినందిస్తూ, తప్పకుండా ఎన్టీఆర్ ఆశయ స్ఫూర్తితో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు నాయకత్వంలో పూర్తి స్థాయిలో పేద వర్గాలకు ఆనాడు ఎన్టీఆర్ కళలను సహకారం చేసేటువంటి విధంగా పేదవాళ్లే దేవుళ్ళు, సమాజమే దేవాలయం నినాదాన్ని పూర్తి చేసేటటువంటి విధంగా ముందుకు సాగుతామన్నారు. పెమ్మసాని మాట్లాడుతూ, అన్న ఎన్టీఆర్ నీతికి, నిజాయితీకి, ఆశయాలకు, స్ఫూర్తికి ప్రతిరూపమని అన్నారు. ప్రతి ఒక్క పేదవాడి గుండెల్లో నిలిచిపోయే వ్యక్తి ఎన్టీఆర్ మాత్రమేనని కొనియాడారు. కిలో బియ్యం 2 రూపాయలకు ఇచ్చిన ఘనత ఒక్క ఎన్టీ రామారావుకు మాత్రమే చెల్లుతుందని తెలిపారు. చాలా ఆనందంగా ఉంది. 5 ఏళ్ల నుంచి ఇక్కడ స్థానికులందరూ కూడా ఎదురు చూస్తున్న ఒక శుభతరుణం ఇది. ఈరోజు ఆసన్నమైంది. ఎంపీ గారి ఆధ్వర్యంలో, అలాగే మా సహచరులైన నజీర్ అన్న గారి ఆధ్వర్యంలో అందరం కలిసినట్టుగా కార్యకర్తలు, అభిమానాల సమక్షంలో ఈరోజు అన్నగారి స్టాచ్యూని ఆవిష్కరించుకోవడం జరిగింది. చాలా ఆనందంగా ఉంది. ఇందులో పాత్రధారులైన అందరికీ కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు. ఈరోజు గుంటూరు నగరంలో తెలుగువారి ఆత్మగౌరవ ప్రతీకగా ఉన్నటువంటి అన్న నందమూరి తారక రామారావు గారి విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని తీసుకోవడం చాలా సంతోషం. గతంలో అధికారులు ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం ఆనాడు అన్న నందమూరి తారక రామారావు గారు స్థాపించినటువంటి ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును మారుస్తూ నిర్ణయం తీసుకొని ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ఎన్టీఆర్ అభిమానులందరినీ కూడా బాధ పెట్టినటువంటి పరిస్థితులు. ఈరోజు తెలుగుదేశం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత అదే హెల్త్ యూనివర్సిటీకి డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును మార్చిన రోజే ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని తీసుకున్నటువంటి వీరయ్య గారికి, రఫీ గారికి, అలాగే 39వ డివిజన్ కార్యవర్గానందరినీ కూడా హృదయపూర్వకంగా అభినందిస్తూ, తప్పకుండా ఎన్టీఆర్ ఆశయ స్ఫూర్తితో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పూర్తి స్థాయిలో పేద వర్గాలకు ఆనాడు ఎన్టీఆర్ కలనటువంటి కళలను సాకారం చేసేటువంటి విధంగా పేదవాళ్లే దేవుళ్ళు, సమాజమే దేవాలయం నినాదాన్ని పూర్తి చేసేటువంటి విధంగా ముందుకు సాగుతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. నీతికి, నిజాయితీకి, ధైర్యానికి, స్వచ్ఛతకి, పేదవాళ్లకి నిజంగా న్యాయం జరిగే విధంగా తోడ్పడినటువంటి అన్న నందమూరి తారక రామారావు గారి విగ్రహం ఆవిష్కరించుకోవడం అనేది మా అందరికీ కూడా చాలా ఆనందంగా ఉంటుంది. ఇలాంటి విగ్రహాలు ఆవిష్కరించినప్పుడు ప్రజాప్రతినిధులు కానీ, ప్రజలు కానీ అన్నగారు ఏ ఆశయాలతో అయితే తెలుగుదేశం పార్టీని ఆ రోజు స్థాపించారో ఆ ఆశయాలన్నీ ఒకసారి గుర్తు చేసుకోవాల్సినటువంటి సమయం ఇలాంటివి వచ్చినప్పుడు అదేవిధంగా గుర్తు చేసుకోవడమే కాకుండా వాటిని తూచా తప్పకుండా పాటించడం అనేది మా అందరి బాధ్యత కూడా. ఈ విధంగా ఇంకొకసారి ప్రజలకు మేము చెప్పేది ఏంటంటే, అన్నగారి ఆశయాల్ని ముందుకు తీసుకువెళ్ళటంలో తప్పనిసరిగా ప్రయత్నం చేస్తామని, దానికి తగ్గట్టుగా మీ అందరికీ కూడా మాట ఇస్తున్నామని తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసినటువంటి వీరయ్య గారికి అందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు. అందరికీ నమస్కారం. ఈ రోజున తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు గారి విగ్రహావిష్కరణ మరి 39వ డివిజన్లో ఇలా ఇంత పెద్ద ఎత్తున ఆవిష్కరిస్తున్నటువంటి ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున చేసినటువంటి వార్డు ప్రెసిడెంట్ గారు వీరయ్య గారికి, సెక్రటరీ గారికి, ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఏదైతే మనం ఆశించామో తెలుగువారి ఆత్మ గౌరవాన్ని పెంచే విధంగా మన ఎన్టీఆర్ గారు ఆ రోజున చేశారు. అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేసినటువంటి ఎన్టీ రామారావు గారి స్ఫూర్తితోటి ఈ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు మనకి ఏదైతే నేర్పారో ఆ విధంగా మనం
ఇప్పుడు అధికారంలో ఉండి 5 సంవత్సరాలు పేదలు బడుగు బలహీన వర్గాల వారికి చేయూతగా ఉండాలని చెప్పేసి అదే స్ఫూర్తితో నడవాలని చెప్పేసి ఇటువంటి ఆవిష్కరణ చేయడం చాలా ఆనందదాయకం అని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం.